క్రిష్ నీ ఇన్హేలర్ పెట్టుకున్నావా? పెట్టుకున్నా మిస్ అమ్మా. అమ్ము ఇది పెట్టుకో. ఏం చేస్తున్నావు మిస్ అమ్మా? ఎక్స్కర్షన్ కి కావాల్సినవి సర్దుతున్నాను. నిన్నంతా వెళ్లకుండా ఆపాలని చూసావు, ఇప్పుడేంటి హెల్ప్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు? అంజు నేనేమి తప్పు మాట్లాడలేదు కదమ్ము. నేనంతా మిస్ అమ్మనే కదా ఎక్స్కర్షన్ కి అస్సలు వద్దని చెప్పింది. ఇప్పుడు నన్ను అడిగితే వద్దనే చెప్తాను, కానీ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అక్కడికి వెళ్ళాక మీరు ఇబ్బంది పడకూడదని సర్దుతున్నాను. నువ్వెన్ని చెప్పినా నీ మొహంలో ఎక్స్ప్రెషన్ వేరే చెప్తుందిలే మిస్ అమ్మా. అయినా పిల్లల మూడు ఎందుకు పాడు చేస్తున్నావు? నువ్వు కనిపిస్తేనే పిల్లలకి నచ్చడం లేదు, అది తెలుసు కూడా ఎందుకు ఇంతలా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? మరీ ఫేస్ చూస్తేనే కోపం వచ్చేంత కోపం లేదులే ఆంటీ. ఎక్స్కర్షన్ కి వద్దని చెప్పింది కదా, అందుకు కోపం అయితే ఖచ్చితంగా ఉంది. మీకు దాని మీద కన్సర్న్ పోయి పీకల దాకా కోపం రావాలంటే నేను ఇంకా మిమ్మల్ని ఎంత దూరం చేయాలి? అవునంజు, ఎక్స్కర్షన్ కి వాళ్ళ ముగ్గురు వెళ్తుంటే నువ్వెందుకు సర్దుకున్నావు? అవన్నీ నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు మిస్ అమ్మా, వెళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. మిస్ అమ్మ ఇంకొంచెం అడిగితే ఎక్కడి నిజం చెప్పేసేదాన్నో. మిస్ అమ్మకు వచ్చిన డౌటే అందరికీ వచ్చేలోపు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అవును, సరే పదండి వెళ్దాం. ఇంట్లో ఎలాగో మేనేజ్ చేయొచ్చు, బస్ దగ్గర ఎలా మేనేజ్ చేస్తాం? అది నేను చూసుకుంటాను కదా. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. రండి, బ్యాగ్ తీసుకోండి, వెళ్ళు. నమస్తే అన్నా. నమస్తే. ఏం కావాలమ్మా? ఇవాళ స్కూల్ ఎక్స్కర్షన్కి బస్ డ్రైవర్గా వచ్చాను సార్. బస్ డ్రైవర్ ఆనంద్ కదా, నువ్వెందుకు వచ్చావు? ఆనంద్ మా బావే అన్నా, ఒంట్లో బాగోలేదని నన్ను పంపించాడు. మా ఊళ్ళో నేను కూడా బస్ డ్రైవర్నే అన్నా, 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సమస్య అది కాదమ్మా, పిల్లల బస్సు, బాధ్యత ఉన్న వాళ్ళని పంపించగలను. ఇలా ఎవరిని పడితే వాళ్ళని పంపిస్తే తర్వాత నాకు సమస్య అవుతుంది. మీకు సమస్యమే రాదు. మా బావ ఎలా తోలుతాడో నేను అలాగే తోలుతాను, ఒక్క కంప్లైంట్ కూడా రానివ్వను. ఆనంద్తో మాట్లాడతాను. హలో ఆనంద్. సార్, ఏంటి ఒంట్లో బాగాలేదని నువ్వు పనికి రాకుండా మీ బామ్మర్దని పంపించావు? అవునన్నా. పొద్దుటి నుంచి ఒకటే జ్వరం, అందుకే మా వారిని పంపించా. వాడు నాకంటే చాలా జాగ్రత్తగా తోలుతాడన్నా, ఏ సమస్య రాదు. నా బదులు బండి వాడికిచ్చి పంపించండి. సరే, జాగ్రత్త. తగ్గాక ఒకసారి వచ్చి కనిపించు. అలాగే అన్నా. సరే, ఇదిగో తీసుకో. మిలిటరీ స్కూల్ పిల్లలు, చిన్న తేడా వచ్చినా జీవితంలో బయటకు రాలేవు. అన్నా, నేనే పని చేసినా ఎప్పుడు ఏ తేడా ఉండదన్నా, చూస్తారుగా. ఓకే, వెళ్ళండి. అలాగే అన్నా. మన ఇంటి మీద అటాక్ చేసిన గ్యాంగ్ దొరికిందంట మిస్ అమ్మ. పిల్లలు పొద్దున్నే ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. దేవుడా, పిల్లలకేదో జరగబోతుందనిపిస్తుంది. ఈ ఎక్స్కర్షన్ గురించి డిస్కషన్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం జరుగుతూనే ఉంది. పిల్లలేమో వద్దంటున్నా వెళ్లారు. వాళ్ళకి ఏ ఆటంకం జరగకుండా సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చేస్తే చాలు. మిస్సమ్మా,
మిస్సమ్మా మిస్సమ్మా అత్తయ్య ఏమైంది మిస్సమ్మా? రాత్రి నుంచి ఏదో పరధ్యానంగా ఉన్నావు. ఆ, అడుగుతుంటే అలా మౌనంగా ఉన్నావేంటి? ఒంట్లో బాగాలేదా ఏంటి? మిస్సమ్మకి మనసు బాగాలేనట్టుగా ఉంది. ఏమంటున్నారండి? అవునే, తను పడుతున్న ఆవేదన గురించి చెప్తున్నా. ఏంటి మిస్సమ్మా మీ మావయ్య చెప్పేది? అసలు ఏం జరిగిందని ఇంతలా బాధపడుతున్నావు? పిల్లల ఎక్స్కర్షన్ సరైన నిర్ణయం కాదేమో అనిపిస్తుంది అత్తయ్య. వాళ్ళ సంతోషానికి అడ్డు చెప్పడం బాగోదని ఒప్పుకున్నాను. కనీసం నేనైనా వెళ్ళుంటే ఈమె ఏం కాదులే అమ్మా. టీచర్లు ప్రిన్సిపల్ ఉన్నారు కదా, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. నువ్వు లేనిపోని భయాలు పెట్టుకోకు. రాత్రి నుంచి నువ్వేం తినలేదు కదా, కూర్చో టిఫిన్ చేద్దు గాని. వద్దత్తయ్య, పిల్లలు సేఫ్గా ఇంటికి తిరిగొచ్చే వరకు నేను ఉపవాసం ఉంటానని దేవుడికి మొక్కున్నాను. ఈ పిచ్చి పిల్ల ప్రేమ పిల్లలకి అమరికి అర్థమవటం లేదు. వాళ్ళెంత అదృష్టవంతులో వాళ్ళకే తెలుస్తుంది. గుప్తా గారు, నాకెందుకో భయంగా ఉంది.